అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో భూ కుంభకోణాలపై కొన్ని పిటిషన్లు వచ్చినాయి. ఎవరికి? సీఎంకి, డిప్యూటీ సీఎంకి. చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది వ్యక్తులు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరి మీద ఫిర్యాదు వచ్చింది? రాజా నాయక్ అనే ఒక రైతు తన భూమి 5 ఎకరాల చిల్లర భూమిని సజ్జల రామకృష్ణారెడ్డి, వారి సోదరులు, వారి కుమారులు అంతా కలిపి వాళ్ళ ఎస్టేట్లో నా భూమిని ఆక్రమించుకున్నారు అని చెప్పి ఒక పిటిషన్ అయితే ఇచ్చారు. సదరు పిటిషన్పై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయా, డీకే భూములు ఉన్నాయా, చుక్కల భూములు ఉన్నాయా, ఏమున్నాయని ఎంక్వైరీ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారికి. ఈ సజ్జల గారి ఎస్టేటు 200 ఎకరాలు ఉంది. వారి కుటుంబీకులకు సంబంధించి ఆ ఎస్టేట్ మధ్యలో ఉన్న డీకే భూములు, చుక్కల భూములు కూడా వాళ్ళు కలిపేసుకున్నారని ఫిర్యాదులు అందినాయి. అందుకని దీని మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయమని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. సదరు ఆదేశాలు అనుగుణంగా రెవెన్యూ వాళ్ళు, పోలీసులు అందరూ కలిపి వెళ్ళి సదరు ఎస్టేట్ పరిశీలిస్తూ ఉన్నారు. దాని మీద సవివరమైన రిపోర్టు 1-2 రోజుల్లో ప్రభుత్వానికి అందుద్ది. అందితే కనుక అందులో వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది తెలిస్తే సజ్జల గారి మీద కూడా చర్య ఉండొచ్చని కూటమి పెద్దలు, కూటమి నాయకులు అనుకుంటున్నారు. ఆయన గతంలో సజ్జల గారు చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారు. అన్ని శాఖలకి ఆయనే మంత్రి, ఆయనే ప్రెస్ మీట్ పెట్టారు. అటు ప్రభుత్వానికి ఆయనే రిప్రజెంట్ చేసేవారు, ఇటు పార్టీకి ఆయనే రిప్రజెంట్ చేసేవారు. ఆ విధంగా వన్ మ్యాన్ షో చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో. చేసి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నిట్టనీరులో ముంచేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నమ్ముకోబట్టే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోనూ పరాభవం పొందాడు, అటు ప్రభుత్వంలోనూ కూడా ఫెయిల్ అవుతానికి కారణం ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తుల వల్లనే. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా ఉంటే, ఒక పొలిటికల్ సెటప్ సిస్టమ్ ఉంటే కనుక ఏ రోజు కూడా ఇంత ఘోరమైన వైసీపీకి వచ్చిన ఓటమి రాకూడదు కూడా. కానీ ఎలాంటి వైసీపీ ఘోరం రావడానికి కారణం ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులే. జగన్మోహన్ రెడ్డి మంత్రులను కలవనేలా, ఎమ్మెల్యేలని కలవనేలా, పార్టీ ముఖ్య నాయకులు కూడా కలవనేయకుండా ఒక మధ్యలో తడికిలాగా వ్యవహరించి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని భ్రష్టుపట్టించాడు, వైసీపీ పార్టీని భ్రష్టుపట్టించాడు. ఆయన భూదందాలు కడప జిల్లాలో, సొంత జిల్లాలో ఆయన సీకే దిన్ని మండలంలోని సుబాలిగిడి అనే గ్రామంలో 200 ఎకరాల ఎస్టేటు వారి కుటుంబీకుల పేరు మీద ల్యాండ్స్ ప్రొక్యూర్మెంట్ చేశారు. దాంట్లో డీకే భూములు, చుక్కల భూములు, అంతేకాకుండా కొంతమంది ఇతరుల భూములు కూడా కబ్జా చేశారని రాజానాయక్ అనే వ్యక్తి ఒక పిటిషన్ ఇచ్చాడు. ఎవరికి? సీఎంకి, డిప్యూటీ సీఎం. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో 2-3 రోజుల్లో రిపోర్ట్ రాగానే సజ్జల గారి మీద కూడా చర్యలు ఉండేందుకు అవకాశం ఉందని చెప్పి పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారని మనకు అర్థమవుతా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.